అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రధాన దినపత్రికలోని వార్తల్ని ముఖ్యాంశాలుగా చూసినట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే 10 లక్షల కోట్ల పెట్టుబడులు, 7,75,000 మందికి ఉపాధి, లక్ష్య సాధనకు నూతన ఇంధన పాలసీ సిద్ధం. రాష్ట్రంలో 500 ఛార్జింగ్ కేంద్రాలు, 5 ఏళ్ల పాటు వర్తింపు, పెట్టుబడులకు పారిశ్రామిక హోదా, ప్రాజెక్టులకు గరిష్టంగా 30% పెట్టుబడి రాయితీ చెల్లింపు, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు ప్రత్యేక ప్రోత్సాహాలు, పునరుత్పాదక తయారీ జోన్ల ఏర్పాటు, విద్యుత్ బ్యాంకింగ్ విధి విధానాలపై నిర్ణయం. రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం రాబోయే 5 ఏళ్లలో 500 ఛార్జింగ్ స్టేషన్లు కేంద్రాలను అందుబాటులోకి తేవాలని భావిస్తుంది. వాటి ఏర్పాటుకు చేసే మొత్తంపై 25% పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. కార్పొరేషన్లు, జిల్లా కేంద్రాల్లో 150, జాతీయ రహదారుల వెంబటి 150, మిగిలిన వాటిని ప్రైవేటు భవనాలలో ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఏపీఈఆర్సీ నిర్ణయించిన మ్యాక్సిమం సీలింగ్ టారిఫ్ని వర్తింపచేయనుంది. ఈ పునరుత్పాదక ఇంధనంలో సహజంగా లభ్యమైన ఇంధనానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు దీన్ని బట్టి తెలుస్తున్నది. టోటల్గా 10 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 7,75,000 మందికి ఉపాధి వచ్చేటట్లుగా దీనిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గిరిజన గ్రామాలకు మంచి రోజులు. పీఎం జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్తో అభివృద్ధి. రాష్ట్రం నుంచి 878 గ్రామాలు ఎంపిక. వచ్చే 5 ఏళ్లలో వాటికి 5,000 కోట్లు అందే అవకాశం. సుసంపన్న భారత్. స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి సుసంపన్న భారత్. విదేశాల కన్నా మన దగ్గరే ప్రగతి అవకాశాలు ఎక్కువ. అన్ని రాష్ట్రాలు మరిన్ని సంస్కరణలు తేవాలి. 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ $55 ట్రిలియన్. ఉత్పత్తి రంగం పెరిగితే ఉపాధికి మార్గం పడుతుంది. ఈనాడు ఈటీవీ ముఖాముఖిలో IMF ఇండియా ఈడీ కృష్ణమూర్తి సుబ్రమణియన్. మన దేశంలో ఉత్పాదక రంగాన్ని పెంచి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచినట్లయితే, ఈ ఉత్పత్తి సామర్థ్యం ఎప్పుడైతే పెరుగుతుందో ఉపాధి కూడా పెరుగుతుంది. ఈ ఉపాధి మార్గం పెరిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కూడా బలపడిపోతుంది. 2047 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థ $55 ట్రిలియన్ వరకు పెరుగుతుందని చెప్పి ఈ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్ గారు ఈనాడు ఈటీవీకి ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. లెబనాన్పై ఆగని ఇజ్రాయెల్ దాడులు. హెజ్బొల్లా మరో సీనియర్ నేత నబీల్ కౌక్ హతం. సైదాలో 24 మంది మృతి. యెమెన్లో హుతీలపైన బాంబుల వర్షం. సిరియాలో అమెరికా దూకుడు. 37 మంది ఉగ్రవాదులను చంపామని ప్రకటన. ప్రాధాన్యం లేని ప్రాజెక్టులన్నీ రద్దు. త్వరగా పూర్తయ్యే ముందు 25% లోపు మాత్రమే పనులు చేసి ఉంటే ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయాలి. ప్రారంభించిన వాటిని ఆపేయనున్నటువంటి ప్రభుత్వం. అంటే పోయిన ప్రభుత్వం, అంతకుముందు ప్రభుత్వం టెండర్లు పిలిచి అగ్రిమెంట్లు అయ్యి ఇంతవరకు పనులను మొదలుపెట్టినటువంటి అన్నీ కూడా రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. 25% కంటే ఎక్కువ పనులు జరిగితే వాటిని కొనసాగించమని, 25% లోపు పనులు జరిగి ఉంటే వాటిని వెంటనే రద్దు చేసి మళ్ళీ తిరిగి టెండర్లు పిలవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నీరు సరఫరా టెండర్లపై ఆరా. టీటీడీఈఓ శ్యామలరావుతో సిట్ భేటీ. ప్రొక్యూర్మెంట్ జీఎంకు ప్రశ్నలు. డైరీ సంస్థ టీటీడీలోని బాధ్యులకు తాకీదులు. అదేవిధంగా వైకాపా పాపం, కండలేరుకు శాపం. మాతృ సంస్థకు వాటర్ షెడ్ డైరెక్టర్ PVRM రెడ్డి. పంపు సెట్ల కొనుగోలుపై ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశం. అదేవిధంగా కొన్ని ముఖ్య అంశాలు కానీ చూసినట్లయితే, నీరు సరఫరా టెండర్లపై ఆరా. శ్రీవారి మెట్టు మార్గం వద్ద చిరుత సంచారం. నాడు కొమ్మక్కతో టెండర్, నేడు ఒప్పందానికి పేచి. మార్చిలోనే జిందాల్ సంస్థకు ఇనుప ఖనిజ ప్రాజెక్టు ఖరారు.
6 నెలలవుతున్న ఒప్పందం చేసుకొని పోయినాం. షరతులు మార్చాలంటూ వితండవాదం. పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి EU. పివి సునీల్ కుమార్ సాక్షులను బెదిరిస్తున్నారు. ఆయన వెంటనే పోలీస్ కస్టడీలోకి తీసుకోవాలి. సీఎం చంద్రబాబుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు లేఖ. సిఐడి ఇంతకుముందు పోయిన గవర్నమెంట్లోని సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్, అప్పుడు ఎంపీ నరసాపురం ఎంపీ అయినటువంటి రఘురామకృష్ణరాజుని కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించి ఏ విధంగా వేధించింది మనం చూసాము. ఇప్పుడు ఈ కేసు బుక్ చేసి వాళ్ళ మీద విచారణ వస్తున్న సందర్భంగా పివి సునీల్ కుమార్ డాక్టర్లని, పోలీసు డిపార్ట్మెంట్లోని అనేక మంది సాక్షుల్ని బెదిరిస్తూ వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాబట్టి వెంటనే పివి సునీల్ని కస్టడీలోకి తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు ఉండే ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు లేఖ రాయటం జరిగింది. అదేవిధంగా సాక్షి దినపత్రికలో కొన్ని ముఖ్యాంశాలు తీసుకున్నట్లయితే, అప్పటి టీటీడీ తెలుగుదేశం పార్టీ పాపమి పోలవరక శాపం, బాబు నిర్ణయాల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నదని నివేదిక అని రాయటం జరిగింది. అంటే డయాఫ్రమ్ వాల్ అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2-3 నెలలు అయింది. 2-3 నెలల్లో ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది పోలవరం ప్రాజెక్టుకి? జూన్ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ నుంచి సహజంగా గోదావరి నదికి వరదలు వస్తూ ఉంటాయి. జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలలు కూడా గోదావరి నదికి వరదలు వస్తూ ఉంటాయి. ఈ 3 నెలల్లో గోదావరి నదీ తీరంలో ఎటువంటి పనులు చేయరు, ఎందుకంటే వరద సమయం కాబట్టి. అప్పుడు దాకా 5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వము ఎటువంటి రక్షణ చర్యలు తీసుకోకుండా అవన్నీ గాలికి వదిలేసి డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యామ్లో దెబ్బతినేటట్లు చేసి ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని విమర్శించకూడదని నేను చెప్పట్లా, కానీ టైం ఇవ్వాలి. ఇప్పుడు 3 నెలలు అయింది. 3 నెలలలోపు కాపర్ డ్యామ్కి, డయాఫ్రమ్ వాల్కి ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటారు? తీసుకోరు కదా. బాబు చర్యల వల్లే డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని నిపుణుల నివేదిక. అది అసలు రాసినా కూడా కొంచెమైనా కూడా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇంకా కంటిన్యూగా చేయాలి కాబట్టి విమర్శలు చేస్తూ ఉంటే దాన్ని ఎలా పరిగణలోకి తీసుకోవాలి? మద్యం విధానంపై నేడు రేపు నోటిఫికేషన్. రిటైల్ వ్యాపారాన్ని ప్రైవేటుకు అప్పగించే ఆర్డినెన్స్కు గవర్నర్ ఆమోదం. అక్టోబర్లో లైసెన్సులు జారీ పూర్తి చేసేందుకు ఎక్సైజ్ శాఖ సన్నిద్ధం. ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరొక ముఖ్యమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం, ధన్యవాదాలు.